Next, we have to discuss another important property of the definite integral. This property is strictly applicable if lower limit is 0 and upper limit is something. ఈ ప్రాపర్టీ ఎప్పుడు మాత్రం అప్లికబుల్ సార్ మనకు ఖచ్చితంగా లోయర్ లిమిట్ 0 ఉండి అప్పర్ లిమిట్ సంథింగ్ ఉన్నప్పుడు చెక్ అప్లికబుల్ సార్ మనకు అక్కడ. ఎప్పుడైతే లోయర్ లిమిట్ 0 ఉండి అప్పర్ లిమిట్ సంథింగ్ ఉందో ఇంటిగ్రేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ చేయమంటే డైరెక్ట్గా చేయకుండా ఏం చేయండి సార్ అంటే మనకు అక్కడ ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ని అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. ఎవరితో రీప్లేస్ చేయాలంట? అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. అలా మనం ఎక్స్ని అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్ కానీ వస్తే ఆ డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు అంటే సార్ మనకు అక్కడ 0 అని చెప్పొచ్చు అంట. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇఫ్ లోయర్ లిమిట్ ఇస్ 0 అండ్ అప్పర్ లిమిట్ ఇస్ సంథింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్లీ, ఫస్ట్ చెక్ ద నేచర్ ఆఫ్ ఫంక్షన్ బై రీప్లేసింగ్ ఎక్స్ విత్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. If it results minus of original function, then definite integral of the function over the limits 0 to some upper limit is directly 0. అలా కాకుండా మనం అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ రీప్లేస్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆన్సర్ ఏమని చెప్తున్నాం? 0 అని చెప్తున్నాం. అలా కాకుండా మన ఫంక్షన్లో ఎక్స్ని అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ రీప్లేస్ చేసినప్పుడు ఒరిజినల్ ఫంక్షన్ కానీ వస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ? ఒరిజినల్ ఫంక్షన్ కానీ వస్తే మనం ఏం చేయొచ్చు అంటే 2ని మల్టిప్లై చేసి అప్పర్ లిమిట్ని హాఫ్ చేయొచ్చు. ఇక్కడ 2a ఉన్నది ఎలా మారింది సార్ మనకి? ఏ కింద మారడం జరిగింది. అంటే ఇక్కడ నాకు 2a అప్పర్ లిమిట్ని మనం ఏం చేస్తాం? ఏ చేసి ఎవరిని మల్టిప్లై చేస్తామంట? 2ని మల్టిప్లై చేయడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి చెప్పండి మనకు ఫాస్ట్గా ప్రాపర్టీ. ఎప్పుడైనా కూడా మనకి లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ సంథింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయకుండా ఏం చెక్ చేసుకోమని చెప్తున్నా ఇచ్చిన ఇంటిగ్రల్లో ఎక్స్ని దేంతో రీప్లేస్ చేయి? అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయి. ఒకవేళ అది ఏమిస్తే మనకి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఆన్సర్ డైరెక్ట్గా ఎంత అని చెప్పొచ్చు? 0 అని చెప్పొచ్చు. అలా కాకుండా ఎక్స్ని అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ రీప్లేస్ చేసినప్పుడు ఒరిజినల్ ఫంక్షన్ వస్తే, ఏ ఫంక్షన్ వస్తే సార్ మనకు అక్కడ? ఒరిజినల్ ఫంక్షన్ వస్తే మనం 2 మల్టిప్లై చేసి అప్పర్ లిమిట్ ఏం చేయొచ్చు? హాఫ్ చేయొచ్చు. 2 మల్టిప్లై చేసి అప్పర్ లిమిట్ ఏం చేయొచ్చు? హాఫ్ చేయొచ్చు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2a f of x dx is directly 0 if f of 2a minus x equal to minus f of x. If f of 2a minus x equal to minus f of x, it is equal to 2 times of integral 0 to a if f of x if integral 0 to 2a f of x dx if f of 2a minus x equal to f of x. If f of 2a minus x equal to f of x. దీన్ని బట్టి ఒక్కసారి మనం ఇంకొక కండిషన్ రాద్దాం. రండి ఒక్కసారి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a f of x dx అడుగుతుంది. ఇక్కడ కూడా మీకు చెప్పిన లోయర్ లిమిట్ 0 ఉండి అప్పర్ లిమిట్ సంథింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కన్నా కూడా ఈ ప్రాపర్టీని చెక్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఈజీగా వస్తుంది. ఎలా చెక్ చేయాలి సార్ మనకు అక్కడ? డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయకుండా మనం ఎవరిని కనుక్కోవాలి? ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ని కనుక్కోవాలి. అంటే ఎక్స్ని అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. అప్పర్ లిమిట్ ఎంత సార్ మనకు అక్కడ? ఏ. అంటే ఎక్స్ని కాస్త దేంతో రీప్లేస్ చేయాలి? ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఏ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు సార్ మనం? డైరెక్ట్గా 0 అని చెప్పొచ్చు. దట్ మీన్స్ డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ ఇస్ 0 ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 times of integral 0 to అప్పర్ లిమిట్ ఏం చేయాలి? 2ని మల్టిప్లై చేసి హాఫ్ చేయాలి. అంటే a/2 అవుతుంది. ఇఫ్ f of x dx if ఎప్పుడు సార్ అంటే మనకి if f of a minus x equal to f of x. This is the basic property. From this we write this another condition. అది బేసిక్ ప్రాపర్టీ నాన్న, దాన్ని బేస్ చేసుకుని మనం ఇంకొక కండిషన్ రాయటం జరిగింది. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంటిగ్రల్ 0 to pi cos power 7x dx. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi cos power 7x dx. ఒకసారి గమనించినట్లయితే లోయర్ లిమిట్ ఈజ్ 0 అప్పర్ లిమిట్ ఈజ్ సంథింగ్. లోయర్ లిమిట్ 0 ఉండి అప్పర్ లిమిట్ సంథింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయకుండా ఏం చేయమని చెప్తున్నా మీకు? ఉన్న ఇంటిగ్రల్లో ఉన్న ఫంక్షన్లో ఎక్స్ని దేంతో రీప్లేస్ చేయమంటున్నా? అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయమన్నా. ఒకవేళ ఆ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసిన తర్వాత మైనస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ కానీ వస్తే ఆన్సర్ డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు? 0 అని చెప్పొచ్చు. రైట్. ఒక్కసారి చెప్పండి. వాట్ ద ఇంటిగ్రెంట్ హియర్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత సార్ మనకు అక్కడ? cos power 7x. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ cos x whole power 7.
Now I am checking the value of the function by replacing x with upper limit minus x. ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే ఎంత సార్ పై మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది కాస్ ఆఫ్ pi minus x whole power 7. What is the cos of pi minus x? Pi is nothing but 180. Second quadrant. Cos of 180 minus theta. Cos of 180 minus theta. సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి కాస్ అనేవాడు నెగటివ్ 180 కాబట్టి కాస్గానే ఉంటుంది కాబట్టి ఏమొస్తుంది మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 7 మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 7 ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాస్ పవర్ 7x మైనస్ కాస్ పవర్ 7x దట్ మీన్స్ ఇట్ రిజల్ట్స్ విచ్ వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోయర్ లిమిట్ 0 ఉంది అప్పర్ లిమిట్ సంథింగ్ ఉంది నేను ఇంటిగ్రాండ్లో ఎక్స్ని అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఏమొచ్చిందయ్యా మైనస్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చింది ఏమొచ్చింది మైనస్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ డైరెక్ట్గా మనం ఏమని చెప్పొచ్చు 0 అని చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు 0 అని చెప్పొచ్చు రైట్ సిమిలర్లీ ఇఫ్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 pi sin పవర్ 17x dx sin పవర్ 17x dx రైట్ ఇప్పుడు మనకి లోయర్ లిమిట్ 0 ఉంది అప్పర్ లిమిట్ సంథింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయకుండా మనం ఏం చెక్ చేసుకోవాలి సార్ మనకు అక్కడ ఇంటిగ్రాండ్లో ఎక్స్ని దేంతో రీప్లేస్ చేసి అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి లేదా వేరియబుల్ని అప్పర్ లిమిట్ మైనస్ వేరియబుల్తో రీప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఒకవేళ మైనస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ వస్తే ఆన్సర్ ఏమని చెప్పాలి స్ట్రిక్ట్గా మనం 0 అని చెప్పేసి కాబట్టి ఒకసారి చెప్పండి ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్ sin పవర్ 17x నౌ ఐ యామ్ రైటింగ్ యాజ్ sin x whole power 17 sin x whole power 17 what is f of upper limit minus x 2 pi minus x sin of 2 pi minus x whole to the power of 17 whole to the power of 17 what is the sin of 2 pi minus x 2 pi అంటే 360 minus x అంటాడు కాబట్టి ఏ క్వాడ్రంట్ అన్న ఫోర్త్ క్వాడ్రంట్ సైన్ ఏమవుతుంది నెగటివ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సైన్ డిసైడ్ చేస్తాం నెగటివ్ సైన్ ఆఫ్ 2 pi అంటే 360 2 pi అంటే మనకి మళ్ళీ సైన్ గానే ఉంటుంది కాబట్టి ఏమొస్తుంది సార్ మనకి అక్కడ మైనస్ సైన్ ఎక్స్ పవర్ 17 minus sin x power 17 is nothing but minus sin power 17x that means if you replace a variable as upper limit minus variable it results minus of the original function it results additive inverse of the function అంటే ఏమొచ్చింది నాకు అక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది ఏమొచ్చింది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు దీనికి డైరెక్ట్గా మనము 0 ఆన్సర్ ఏమని చెప్పొచ్చు సార్ మనకు అక్కడ 0 అని చెప్పొచ్చు I hope you understood the property and some basic problems related to that property. Just pause the video and note it down. We will continue with some more problems. If it's some more problem, the problem is integral of 0 to pi cos x into log sin x dx. They are asking us to evaluate integral of 0 to pi cos x into log sin x dx. Right? Lower limit 0 ఉంది upper limit something ఉంది అప్పుడు డైరెక్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయకుండా ఏం చెక్ చేయాలి సార్ మనం కూడా ఇచ్చిన ఇంటిగ్రేషన్లో వేరియబుల్ని అప్పర్ లిమిట్ మైనస్ దట్ వేరియబుల్తో రీప్లేస్ చేయాలి అప్పర్ లిమిట్ మైనస్ వేరియబుల్తో రీప్లేస్ చేయాలి ఒకవేళ మైనస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ కానీ వస్తే ఆన్సర్ డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు మనం 0 అని చెప్పొచ్చు రైట్ ఒకసారి చెప్పండి సార్ మనకు అక్కడ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్ ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్ ఈజ్ ఎన్ cos x ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ cos x ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ రైట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అంటే ఎవరు సార్ మనకు అక్కడ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు cos of pi minus x into log sin of pi minus x sin of pi minus x what is the value of cos of pi minus x cos of pi minus x is minus cos x into log sin of pi minus x sin of pi minus x అంటే ఏమొస్తుంది సార్ sin x ఏ వస్తుంది కాబట్టి ఏం మిగులుతున్నాయి log sin x that means it results which value minus f of x that means by replacing x with upper limit minus x it results minus of the function that's why we can directly say the result of this definite integration therefore integral of 0 to pi cos x into log sin x dx value is directly 0 is it how much 0 similarly if you see one more problem the problem is integral of 0 to pi by 2 sin 2x into log tan x integral of 0 to pi by 2 sin 2x into log tan x dx instead of evaluating definite integration directly
directly. Since lower limit is 0 and upper limit is something, replace variable in the given function with upper limit minus that variable, తో రీప్లేస్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ? చేస్తే ఏమొస్తుంది? ఒకవేళ మైనస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ వస్తే ఆన్సర్ డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు? 0 అని చెప్పొచ్చు. రైట్, కమన్ ఒకసారి చెప్పండి. వాట్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ sin 2x. f of x is sin 2x into log tan x. Right, what is the f of upper limit minus x అంటే pi by 2 minus x equal to sin 2 into pi by 2 minus x into log tan of pi by 2 minus x. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? sin of దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందయ్యా? sin of 2 into pi by 2 is pi minus 2x into log tan of pi by 2 minus x is nothing but log cot x. What is the sin of pi minus 2x? Which is equal to sin 2x, but log tan x can be written as cot x can be written as log 1 by tan x. Simplifying it is equal to sin 2x into log of tan x whole power minus 1. Tan inverse x is different, tan x whole power minus 1 is different. Right, ఇప్పుడు నాకు ఇది log m power n ఫార్మాట్లో ఉంది కాబట్టి m ని ముందు రాసుకోవచ్చు కదా. log m power n ఫార్మాట్లో ఉంది కాబట్టి పవర్ని ముందు రాయొచ్చు. రాస్తే ఏమొస్తుంది సార్ మనకు అక్కడ? మైనస్ sin 2x into log tan x. Minus sin 2x into log tan x results which value? Minus f of x. Therefore the answer for this definite integration is directly 0. ఆ definite integration value ఎంత వస్తుంది సార్? డైరెక్ట్గా మనకి 0 రావటం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏం చేస్తున్నాను ఇక్కడ ప్రాబ్లంలో? డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేయకుండా అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ని కనుక్కుంటున్నా. అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ కనుక్కున్నప్పుడు ఒకవేళ మనకి ఏమొస్తే? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? మనము 0 అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు సార్? 0 అని చెప్పొచ్చు. రైట్, సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 log of a cos x plus b sin x, divided by a sin x plus b cos x. a sin x plus b cos x. రైట్, లోయర్ లిమిట్ 0 ఉంది, అప్పర్ లిమిట్ సంథింగ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయకుండా ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది ఫంక్షన్ బై రీప్లేసింగ్ x with upper limit minus x. By chance if it gives minus f of x, answer is directly 0. రైట్, కాబట్టి ఒక్కసారి చెప్పండి అన్న మనకు అక్కడ వాట్ ఈస్ f of x? f of x is given by log of a cos x plus b sin x divided by a sin x plus b cos x. Now I am finding the nature of f of upper limit minus x అంటే pi by 2 minus x నే కనుక్కుంటున్నా, which is equal to log of ఏమవుతుంది చెప్పండి? a cos of pi by 2 minus x b sin of pi by 2 minus x divided by a sin of pi by 2 minus x plus b cos of pi by 2 minus x. రైట్, ఒకసారి సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్ మనకి? log of a cos of pi by 2 minus x is sin x. Cos of pi by 2 minus x is sin x plus b sin of pi by 2 minus x is b cos x divided by a sin of pi by 2 minus x is nothing but a cos x plus b cos of pi by 2 minus x is b sin x. ఏమొచ్చిందయ్యా? log of a sin x plus b cos x by a cos x plus b sin x. అంటే లోపల ఉన్న ఫంక్షన్ ఏమైంది? రివర్స్ అయింది. నౌ ఐ ఆమ్ రైటింగ్ దిస్ యాజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు log of a cos x plus b sin x divided by a sin x plus b cos x
హోల్ టు ద పవర్ -1. a by b నేమని రాసిన b by a హోల్ పవర్ -1. నవ్ ఐఎమ్ రైటింగ్ a by b as b by a హోల్ పవర్ -1. రైట్. ఇప్పుడు లాగ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏమని రాయొచ్చు మైనస్ లాగ్ ఆఫ్ a cos x ప్లస్ b sin x డివైడెడ్ బై a sin x ప్లస్ b cos x అని రాయొచ్చు, which is equal to minus f of x, which is equal to minus f of x. Therefore, the result of this integration is directly how much? 0. ఆన్సర్ ఎంత వస్తుందన్న మనకు అక్కడ డైరెక్ట్గా 0 రావటం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రాపర్టీ అండ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దట్ ప్రాపర్టీ. జస్ట్ పాస్ ద వీడియో, నోట్ ఇట్ డౌన్. We will continue with some more problems. If it's the next problem, the problem is integral of 0 to pi by 2 f of secant x minus f of cosecant x by 1 plus f of secant x into f of cosecant x. 1 plus f of secant x into f of cosecant x dx. Right, given function ఏందన్నా f of x అనుకుంటున్నా, ఇచ్చిన ఇంటిగ్రల్ f of x అన్న లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ సంథింగ్ ఉంది కూడా మనం ఏం చేయొచ్చు, మనకు అక్కడ అప్పర్ లిమిట్ మైనస్ x తో చెక్ చేయొచ్చు. అప్పర్ లిమిట్ మైనస్ x తో చెక్ చేసినప్పుడు ఒకవేళ మైనస్ ఆఫ్ ఒరిజినల్ ఫంక్షన్ వస్తే ఆన్సర్ ఏమవుతుంది 0 అని చెప్పొచ్చు. డెఫినెట్లీ రైట్. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత సార్ pi by 2, కాబట్టి మనం ఏం చేయాలి x ప్లేస్ లో pi by 2 minus x అంటే f of pi by 2 minus x వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలి. f of pi by 2 minus x is nothing but f of secant of pi by 2 minus x, secant of pi by 2 minus x minus f of cosecant of pi by 2 minus x, cosecant of pi by 2 minus x divided by 1 plus f of secant of pi by 2 minus x, secant of pi by 2 minus x into f of cosecant of pi by 2 minus x, cosecant of pi by 2 minus x. Simplifying, what is the f of secant of pi by 2 minus x? Secant of pi by 2 minus x is cosecant x, కాబట్టి f of cosecant x వస్తుంది minus f of cosecant of pi by 2 minus x results secant x divided by 1 plus f of secant of pi by 2 minus x అంటే f of cosecant x into f of secant x, f of secant x. Simplifying, it equal to minus of f of secant x minus f of cosecant x divided by 1 plus f of secant x, cosecant x into secant x నేమని రాయొచ్చు secant into cosecant అని రాయొచ్చు, కాబట్టి f of secant x into cosecant x అని రాస్తున్నా, cosecant x. If you observe, it is equal to minus f of x. దేనికి ఈక్వల్ అన్న మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్, కాబట్టి డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ మొత్తం ఏమవుతుంది 0 అవ్వటం జరుగుతుంది. వాట్ యూఆర్ గెటింగ్ 0. రైట్. సిమిలర్లీ ఇఫ్ యు సీ వన్ మోర్ ప్రాబ్లమ్ ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 log tan x dx, integral of 0 to pi by 2 log tan x dx. For the given function they given the function f of x equal to log tan x. లోయర్ లిమిట్ 0 ఉన్నది, అప్పర్ లిమిట్ సంథింగ్ ఉంది, కాబట్టి డైరెక్ట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయకుండా అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్తో వెరిఫై చేద్దాం. వాట్ ద అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ అంటే ఏమన్నా ఇస్తారు మనకు అక్కడ లాగ్ tan ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్. వాట్ ఇట్ బికమ్స్ లాగ్ ఆఫ్ tan పై బై 2 మైనస్ ఎక్స్ ఈజ్ లాగ్ కాట్ ఎక్స్, లాగ్ కాట్ ఎక్స్, లాగ్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 బై tan ఎక్స్, log of 1 by tan x, which is equal to log tan x whole power minus 1, which is equal to minus log tan x, right. cot x వచ్చింది, cot x 1 by tan x, tan x whole power minus 1, దాన్ని మనం ఏమని రాస్తున్నాం మైనస్ లాగ్ tan x, మైనస్ లాగ్ tan x అంటే అప్పర్ లిమిట్ మైనస్ x చేసినప్పుడు ఏమొచ్చింది అయ్యా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుంది సార్ మనకి 0 రావడం జరుగుతుంది. ఏం రావడం జరుగుతుందంట 0 రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇంటిగ్రల్ 0 to pi by 2 log tan x, ఇంటిగ్రల్ 0 to pi by 2 log tan x, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 log cot x dx, log cot x dx is also 0, ఎందుకంటే సేమ్ log cot of pi by 2 minus x, log tan x మళ్ళీ 1 by cot x, 1 by cot x ని cot x whole power minus 1 మైనస్ సేమ్ అలాగే రావడం జరుగుతుంది, మైనస్ అట్లా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2
లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్నా, లేదా ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ కాస్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్నా, లాగ్ కాస్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్నా ఏమొస్తుంది సార్ అంటే నాకు అక్కడ -π/2 లాగ్ 2 రావటం జరుగుతుంది. ఏమొస్తుంది అంటున్నాను, -π/2 లాగ్ 2 ఇస్ ద ఆన్సర్ ఫర్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ కాస్ ఎక్స్ డిఎక్స్, లాగ్ కాస్ ఎక్స్ డిఎక్స్. అదే మనము ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ ఆఫ్ సెకంట్ ఎక్స్ కనుక్కున్నా, లాగ్ సెకంట్ ఎక్స్ కనుక్కున్నా, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ కొసీకెంట్ ఎక్స్ కనుక్కున్నా ఏమొస్తుంది సార్ అంటే నాకు π/2 లాగ్ 2 వస్తుంది. ఏమొస్తుంది, π/2 లాగ్ 2 వస్తుంది. దీస్ ఆర్ ద సమ్ స్టాండర్డ్ రిజల్ట్స్ వీ నీడ్ టు రిమెంబర్. మనం గుర్తుపెట్టాల్సిన స్టాండర్డ్ ఏం చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ tan x ఆర్ లాగ్ cot x is 0, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ sin x ఆర్ లాగ్ cos x value is -π/2 log 2, integral of 0 to π/2 log secant x or integral of 0 to π/2 log cosecant x is π/2 log 2, π/2 log 2. ఇక్కడ మైనస్ వచ్చింది, ప్లస్ రావడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జస్ట్ పాజ్ ద వీడియో, నోట్ ఇట్ డౌన్.